నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే సమ్రీన్. సార్, రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ భేటీ అయ్యారు. బీఆర్ఎస్కి దీని దెబ్బ పడుతుందా లేదా సార్? ఒకటేంటంటే సమ్రీన్ దావోస్ వెళ్ళాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దావోస్ వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ పారిశ్రామికవేత్తలతోటి భేటీ అయ్యారు. ఆ సదస్సులో తెలంగాణకి సుమారుగా 47,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందాలు చేసుకుని వచ్చారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఆ 47,000 కోట్ల రూపాయల విలువైనటువంటి సంస్థలు తెలంగాణకి రాబోతున్నాయి. సో ఇది వాస్తవం. అయితే ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బిజినెస్ టైకూన్ ఎవరైతే ఉన్నారో అదాని, ఆయనతోటి కూడా కలవడం జరిగింది. ఆయనతోటి కలిసి తెలంగాణలో పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దాన్ని రాజకీయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఏ విధంగా రాజకీయం చేసింది? దేశంలోనేమో అదాని తోటి పోరాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, ఆదానిని తప్పుపడుతూ ఉన్నారు, ఆదాని వ్యాపారాలను తప్పుపడుతూ ఉన్నారు. రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఆదానితో టైఅప్ ఏ విధంగా ఈ వ్యాపారాలు ఇక్కడ చేసేలా వెసులుబాటు కల్పిస్తారు అంటే ఢిల్లీలోనేమో శత్రుత్వం, తెలంగాణలోనేమో అలైబలై ఆదానితోటి. ఇదేం రాజకీయం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక స్లోగన్ తీసుకుంది. ఎందుకంటే రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల నాటికి ఏదో ఒక రకంగా బలపడాలి అనేటువంటి ఒక ఆదుర్తతోటి, ఒక ఆలోచనతోటి, ఒక వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ చిన్న అంశాన్ని కూడా ఒక పెద్దది చేసి భూతద్దంలో తెలంగాణ సమాజాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి వేస్తున్నట్టు అడుగులు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటికీ ఇంకా 2 నెలలు కాలేదు. అవును. ఆయన వైఫల్యాల్ని ఎప్పటికప్పుడు బయటికి తీసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కూడా ఏ రోజుకు ఆ రోజు రేవంత్ రెడ్డి పరిపాలనని ఎండగడుతూ ఉంది. 6 గ్యారెంటీలు ప్రకటించింది. ఉచిత బస్సు ఆల్రెడీ అమలు చేస్తుంది. ఈ 6 గ్యారెంటీలని అమలు చేసేంత వరకు వదిలిపెట్టమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో ఇప్పుడు దావోస్ వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ తెలంగాణ పరువుని, తెలంగాణ సమాజం యొక్క పరువుని దెబ్బతీశారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక లాజిక్ తీస్తుంది బయటికి. ఏంటి తెలంగాణ పరువుని ఏ విధంగా దెబ్బతీశారు అని అంటే ఇక్కడున్నటువంటి ఆర్థిక పరిస్థితిని వీటన్నిటిని కూడా చెప్పడం జరిగింది ఆయన. సో దావోస్ వెళ్ళి తెలంగాణలో జరిగిన పరిస్థితులు ఎందుకు చెప్తున్నారు అనేది ఒకటి చెప్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచే బీఆర్ఎస్ పార్టీకి ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఆదానితోటి అలైబలై చేస్తూ ఉన్నాడు దావోస్ వెళ్ళి అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కన్నా కూడా గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 12 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి సంస్థలను తీసుకొస్తే ఒక్క మీట్తోనే దాదాపు 47 లక్షల కోట్ల విలువైనటువంటి మేము ఒప్పందాలను తీసుకొస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో ఐటీ ఎగుమతులను 57,000 కోట్ల రూపాయల నుంచి 2 లక్షల కోట్లకి మేము పెంచామని చెప్పి వాళ్ళు లెక్క చెప్తున్నారు. ఐటీ రంగంలో 10 లక్షల ఉద్యోగాలను మేము కల్పించాము అని చెప్తున్నారు. సో ఆదాని పైన లోక్సభలో విమర్శిస్తే రాహుల్ గాంధీ, కానీ ఆదానితోటి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కుస్తీ పడుతుంది, తెలంగాణలో మాత్రం దోస్తీ అన్నట్లుగా వ్యవహరిస్తుంది. ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉంది. సో రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఈ మొత్తం ఒప్పందాలు జరిగాయి అని చెప్పి వీళ్ళు ఒక లాజిక్ పాయింట్ని తీయడం జరిగింది. సో ఎందుకు ఈ విధంగా చేశారని అంటే రేవంత్ రెడ్డి నేపథ్యాన్ని తీసుకుంటే కనుక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, బీజేపీ ఏబీవీపీ అనుబంధ సంస్థ, విద్యార్థి అనుబంధ సంస్థ ఏబీవీపీలో పనిచేసి ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అట్లా వచ్చారు. మధ్యలో టీఆర్ఎస్ పార్టీకి కూడా చేశారు. సో ఆయన నేపథ్యం చూసుకుంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నరేంద్ర మోడీ తోటి టైఅప్ అయ్యాడు. నరేంద్ర మోడీని రీసెంట్గా ఢిల్లీ వెళ్ళి కలిసినటువంటి సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ క్రమంలోనే ఆదానితోటి దావోస్లో ఒప్పందాలు చేసుకున్నారు. తెలంగాణ సంపదను ఆదానికి దోచిపెడుతున్నాడు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఏమో వ్యతిరేకిస్తున్నాడు ఢిల్లీలో. తెలంగాణలోనేమో రేవంత్ రెడ్డి ఆదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఇదేమి రాజకీయం అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. క్వశ్చన్ ఎందుకు చేస్తుంది? రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అదొకటి. రెండేంటంటే మా పులి వస్తుంది, మా పులి వస్తే కనుక మీరు అయిపోతారు, మీ ప్రభుత్వం నిలబడదు అని చెప్పి చెబుతున్నారు. ఎవరు మీ పులి అంటే బీఆర్ఎస్ పార్టీ మా పులి వస్తుందంటే కేసీఆర్ ప్రస్తుతం
కర్ర వేసుకొని నడుస్తున్నాడు, త్వరలోనే ఆయన బయటకు వస్తున్నాడు, మా పులి వస్తే కనుక మీ ప్రభుత్వం నిలబడదు ఉండదు అని చెప్పి చెబుతున్నారు. దాని మీద రియాక్ట్ అయ్యాడు ఎవరు, రేవంత్ రెడ్డి. మీ పులి బయటకు వస్తే కనుక చెట్టుకు యాలు తీసి కడతాము, 10 అడుగుల లోతులో బొంద పెడతాము మీ పార్టీని అని చెప్పి ఆ దావోస్ నుంచి ఆయన సమాధానం చెప్పాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, లండన్లో దావోస్ నుంచి లండన్ వచ్చారు. లండన్లో అక్కడ ముసీ నది ప్రక్షాళనకు సంబంధించి థీమ్స్ నదికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్ని చూడటానికి పరిశీలించడానికి అక్కడికి వెళ్ళారు. ఆ సందర్భంగా అక్బరుద్దీన్ కూడా అక్కడికి ఆహ్వానించాడు రేవంత్ రెడ్డి. అక్బరుద్దీన్ కూడా అక్కడికి వెళ్ళారు, ఎంఐఎం ఎమ్మెల్యే. వెళ్ళినటువంటి సందర్భంగా రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ ఇద్దరు మాట్లాడుకున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కాబట్టి లండన్లో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కలిసి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీ భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది అనేది ఒక ఆందోళన బీఆర్ఎస్ పార్టీలో ఉంది. కారణం ఏంటి, బీఆర్ఎస్ పార్టీ అలాగే ఎంఐఎం రెండు సహజ మిత్రత్వాన్ని రాజకీయంగా కొనసాగిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా నా సహజ మిత్రుడు ఎంఐఎం అని చెప్తుంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఏం చెప్తున్నాడు, మా సహజ మిత్రుడు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే చెప్పారు. దాంతో ఆ రెండు పార్టీలు కలిసి ఉన్నందువల్ల బీఆర్ఎస్ పార్టీ గత 2 సార్లు అధికారంలోకి వచ్చింది. కానీ ఈసారి అధికారంలో అధికారంలో రాకపోగా ఈ మొత్తం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఎంఐఎం గెలిచినటువంటి 7 చోట్ల మెజారిటీ చాలా తక్కువ వచ్చింది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీతో కలిసి వెళ్తే రేపు లోక్సభ ఎన్నికల్లో దెబ్బతినేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ఆందోళన ఎంఐఎంలో కూడా ఉంది రివ్యూ మీటింగుల్లో. సో దీంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తే బెటరు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అనేటువంటి ఒక అంశాన్ని తెలంగాణ సమాజం నమ్ముతుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయలేదు. సో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎంఐఎంకి కూడా ఓటేయలేదు. అందుకే మెజారిటీలు భారీగా తగ్గాయి. సో అందుకని బీఆర్ఎస్ పార్టీని వదిలించుకోవడం బెటర్ అనేటువంటి ఒపీనియన్కి ఎంఐఎం వచ్చేసింది. సో ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో కలిసి రేపు ఎన్నికల్లో కనుక పొత్తు పెట్టుకుని వెళ్తే రాబోయేటువంటి రోజుల్లో అటు ఎంఐఎంకి ఇటు కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ శాశ్వతంగా క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు లండన్లో అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి కలిసినటువంటి ఆ ఎపిసోడ్ని, ఆ దృశ్యాన్ని రాజకీయ కోణం నుంచి చూస్తూ ఎదురుదాడికి దిగుతుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఆ లండన్లో జరిగినటువంటి భేటీ కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ అలయన్స్ తోటి వెళ్ళేటువంటి అవకాశం. దీనికంటే ముందు కనుక చూస్తే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అక్బరుద్దీన్ని అక్కడ అసెంబ్లీలో ఆయన ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేశాడు. ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఒకటి అనేటువంటి అభిప్రాయం అప్పట్లోనే కలిగింది. దానికి కంటిన్యూషన్ ఇప్పుడు లండన్లో జరిగినటువంటి భేటీ. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారడానికి లండన్లో జరిగినటువంటి భేటీ ఒక సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. అది కనుక ఫలవంతం అయితే కనుక బీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. అందుకే వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి మీద రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. ఆ రివర్స్ అటాక్ అనేది ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ దగ్గరగా ఉన్నటువంటి దాన్ని దూరం చేస్తుందా లేదంటే మరింత దగ్గర చేస్తుందా అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.